నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియాలో ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా దళాల దాడులు. ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై ఫైటర్ జెట్ల దాడి. అస్సాంలో ఘోర ప్రమాదం. ఏనుగులను ఢీకొట్టిన రైలు. పరకామణిపై హైకోర్టు కీలక వ్యాఖ్య. కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి స్పష్టం చేసిన న్యాయస్థానం. అమరజీవి జలధారకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు జేజేఎం వాటర్ గ్రిడ్ పథకం. పవన్ కళ్యాణ్ వెల్లడి. తిరుపతిలో ద్విచక్ర వాహనదారులకు ఆంక్షలు. హెల్మెట్ తప్పనిసరి అంటున్న ఎస్పీ సుబ్బరాయుడు. పోలియో రహిత దేశంగా భారత్. రేపే పల్స్ పోలియో కార్యక్రమం. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యుల సూచన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామంలో నిర్వహించనున్న అమరజీవి జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దీక్షభూని ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరును ప్రతి ఒక్కరూ నిత్యం తలుచుకునేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జేజేఎం వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని నామకరణం చేశారు. ప్రతి మనిషి జీవితంలో ఉరుకుల పరుగులన్నీ అన్న పానీయాల గురించే ఉంటాయి. నేను, నా కుటుంబం వారికి 3 పూటలా పట్టెడన్నం, స్వచ్ఛమైన నీరు అందించాలనే తపన ప్రతి మనిషికి ఉండాలి. కానీ నేను, నా కుటుంబం అనే దగ్గరే ఆగిపోకుండా సమాజం, నా ప్రజలు, నా రాష్ట్రం, నా భాష అని గళమెత్తి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు పేరును ప్రతి ఒక్కరూ తలుచుకునేలా చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అన్న పానీయాలు మాని 56 రోజుల పాటు మండుతున్న కడుపు, ఎండిపోయిన డొక్కకు బంకమట్టి రాసుకొని పోరాడిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహామనిషి త్యాగానికి నివాళిగా అమరజీవి జలధార అని ఖరారు చేశారు. చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారో? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎటువంటి ప్రమాదాలకు నిలువ లేకుండా హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని అనే నినాదంతో పెట్రోల్ బంక్ వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహతి కళాక్షేత్రం సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఐఎస్ఐ మార్కు కలిగిన నాణ్యత కలిగిన హెల్మెట్లు కొనుగోలు చేసేందుకు స్టాళ్లను ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ
హెల్మెట్ ధరించడం శిక్ష కాదని, ప్రాణాలకు రక్ష అని హెల్మెట్ ధరించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ద్విచక్ర వాహనదారులను కోరారు. పోలీసులకు భయపడి హెల్మెట్ నాసిరకమైనవి వాడటం ద్వారా తలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఐఎస్ఐ మార్కు కలిగిన హెల్మెట్లను ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని అన్నారు. హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా భద్రత బాధ్యతగా భావించాలని కోరారు. హెల్మెట్ ధరిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్లో, టూ వీలర్ యాక్సిడెంట్స్లో రక్షించబడతారు. ఈరోజు కూడా రాత్రి 3 యాక్సిడెంట్స్ అయితే ఒక హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి రెండో వెనకాల పిలియన్ డ్రైవర్తో పాటు ఉన్నాడు. హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. అదే వెనకాల ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకున్నారో ఆయన చనిపోవడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈరోజు జరిగిన 3 యాక్సిడెంట్లో హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి బ్రతకడాన్ని బట్టి చూస్తే హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గుర్తొస్తుంది. సో అందరికీ ఒకటే మనవి, హెల్మెట్ అనేది మీకు బరువు కాదు, బాధ్యత. మీ భద్రతే మా బాధ్యతగా తీసుకొని ఎన్లైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. మీరు సంతోషంగా ఇల్లు చేరుకోండి, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండండి. కుటుంబంలో ఒక యాక్సిడెంట్ ద్వారా ఒక వ్యక్తిని కేవలం చిన్న హెల్మెట్ వాడకపోవడం వల్ల కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. అటువంటి ఫ్యామిలీ చాలా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతం ఇస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారి ఆర్ఆర్ఆర్ రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ను నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో అమలు చేయనున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఉపాధ్యాయ నగర్లోని శ్రీచక్ర అపార్ట్మెంట్లో డ్రాప్ బాక్స్ను వ్యర్థాలను సేకరించే వాహనాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు అన్నా అనిత నారాయణ, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం చైర్మన్ రుద్రకోటి సదాశివం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార్ట్మెంట్లలో పాత బట్టలు, చెప్పులు, పుస్తకాలు ఎక్కువగా పోగవుతున్నాయని చెప్పారు. వీటిని కలెక్ట్ చేసేందుకు ప్రతి అపార్ట్మెంట్ వద్ద డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రాప్ బాక్స్ నుంచి కలెక్ట్ చేసిన పాత వస్తువులను అనాథ, వృద్ధాశ్రమాలకు, మురికివాడల్లో నివసించే ప్రజలకు వాటిని అందించి పునర్వినియోగంకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. RRR వల్ల దీర్ఘకాలంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. సూర్యఘర్ సోలార్ను అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుండి ప్రతి 3వ శనివారం ప్రత్యేక థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వారం ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అనే నినాదంతో కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. మన ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సరైన పద్ధతిలో పునర్వినియోగంలోకి తేవడమే దీని అర్థం అని తెలిపారు. నగరంలో సేకరించిన తడి, పొడి చెత్తను ఉపయోగకరమైనవిగా మార్చేందుకు తూకివాకం వద్ద ప్లాంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పొడి చెత్తలో మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్ వేరు చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. తడి చెత్త నుండి ఆర్గానిక్ ఎరువులు, బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం జరుగుతుందని తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రెసైటర్ మురారి బాబు, తెలంగాణ హైకోర్టు జస్టిస్ సుద్దాల జలపతిరావు, ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ పరకామణి చోరీ కేసుపై దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని, దొంగతనాలు, మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై సలహాలు ఇవ్వమన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ను కోర్టు ప్రశ్నించింది. పరకామణి లెక్కింపులో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయా? ఆధునిక సాంకేతిక వినియోగంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని న్యాయస్థానం నిలదీసింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఏ చిన్న లోపం జరిగినా తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు పేర్కొంది.
అందుకే టీటీడీలో స్వామివారి కానుకల లెక్కింపులో ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్లు, డిజిటల్ రికార్డింగ్ వ్యవస్థలు వినియోగించాలని ఆదేశించింది. లెక్కింపు, పర్యవేక్షణ, రికార్డుల భద్రత అన్ని ఆధునిక సాంకేతికతతోనే జరగాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2025 అక్టోబర్ 27న జరిగిన ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే ఒక సమగ్ర ముసాయిదా డ్రాఫ్ట్ ప్లాన్ రూపొందించి 2 వారాల్లోగా నివేదిక సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది. అలాగే ప్లాన్ బిపై కూడా 8 వారాల్లోగా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో డీజీపీ ఏసీబీకి ఇచ్చిన గత ఆదేశాల మేరకు సివి రవికుమార్ ఆస్తులపై జరుగుతున్న విచారణపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. రవికుమార్ లేదా ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు, విక్రయించిన భూములు తదితర వివరాలపై 1 వారంలో విచారణ పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. తిరుపతి భారతీయ విద్యాభవన్లోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో స్పోర్ట్స్ స్పెక్ట్రా 2025-26 సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరి జూ పార్క్ రోడ్లోని భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో స్పోర్ట్స్ స్పెక్ట్రా 2025-26 సెలబ్రేషన్స్ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చి ఫాస్ట్తో కార్యక్రమాన్ని ప్రారంభించి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అత్యున్నత విద్యకు, క్రమశిక్షణకు, క్రీడాభివృద్ధికి భారతీయ విద్యాభవన్ పెట్టింది పేరు అని ప్రశంసించారు. ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించి జీవితంలో ఎంతో పురోగతిని సాధిస్తున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ భారతీయ విద్యాభవన్ సంస్థలోనే విద్యను అభ్యసించారని గుర్తు చేశారు. తాను రాష్ట్రంలో దాదాపు 100 కళాశాలను సందర్శించానని, కానీ భారతీయ విద్యాభవన్లోని విద్యార్థుల క్రమశిక్షణ తాను ఎక్కడా చూడలేదని విద్యార్థులను అభినందించారు. ఇంతటి గొప్ప నడవడికను విద్యార్థులకు అలవర్చుతున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడాభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, కేవలం విద్య ద్వారానే కాక క్రీడల ద్వారా కూడా అత్యుత్తమ భవిష్యత్తును అందించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం అలుపెరగక శ్రమిస్తుందని తెలియజేశారు. స్పోర్ట్స్ పర్సన్స్కి సమ్ రిజర్వేషన్ మీరు కూడా పెట్టి ఒక 5 సీట్లో 10 సీట్లో ఉచితంగా కేటాయించమని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. దాంట్లో మన పిల్లలు ఎవరైనా బెస్ట్గా రాణిస్తే వాళ్ళు కూడా ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ఈరోజు క్రీడాకారులకి మేము వాళ్ళ భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు భారతీయ విద్యాభవన్కి సంబంధించి కూడా రాజుగారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఆ కేటగిరీ ఇచ్చే స్పోర్ట్స్ పర్సన్స్కే కొన్ని సీట్లు కేటాయిస్తే బ్రహ్మాండంగా భారతీయ విద్యాభవన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడాకారులు రాణించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మేము స్పోర్ట్స్ అథారిటీ తరఫున డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, ఈ నిర్వహణకు ఏదైతే నిర్వహిస్తున్న భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. ఇటు ఆటలతో పాటుగా యోగాలో కూడా విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలలో మెరుగైనటువంటి వారు బహుమతులు తెచ్చుకుంటూ ఉత్తమ పౌరులుగా ఇటు అనేక రంగాలలో ఈ రోజున ఎక్కడ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు అటు ఒక లీగల్ ప్రొఫెషన్స్లో కానీ, ఇటు అడ్మినిస్ట్రేటర్స్గా కానీ అనేక ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తలుగా, నిపుణులుగా ప్రపంచవ్యాప్తంగా ఉండటం మనందరి భాగ్యంగా మనం తలుస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని, మైక్రోసాఫ్ట్ సంస్థలను రాయలసీమలోనే నెలకొల్పాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేపట్టారు. వజ్రాల గాజులు ఉన్న వాళ్ళకి, కోటీశ్వర్లకి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు తిరుపతిలో. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ సిఫారసులు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు. రెండోది భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా ప్రతిరోజు 100ల దర్శనాలు విఐపి బ్రేకుల్లో ఇస్తున్నారు.
మేమేం కళ్ళు మూసుకొని లేవు, ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దేవుడు ముందు అందరూ సమానం. ఇది ధార్మిక సంస్థ, వ్యాపార సంస్థ కాదు. ధార్మిక సంస్థలో ధర్మం, న్యాయం జరగాలని మేము తెలియజేస్తూ, చివరిలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉంది. కూటికి లేక కష్టాలు పడుతున్నారు. రాయలసీమ బిడ్డలు రాళ్లల్లో నలిగిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ బిడ్డ సత్యనాదెళ్ళ రాజంపేట వాళ్ళ అమ్మది, నాయంది తాడిపత్రి. మరి రాయలసీమలోనే పెట్టుబడులు పెట్టవయా ఓ సత్యనాదెళ్ళ. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ భూమిని నాశనం చేస్తూ మద్యం, మాంసం, అసాంఘిక కార్యక్రమాలు జరిపే ప్రైవేట్ హోటల్కు, స్పా సెంటర్కు మంజూరు చేయడం హేయమైన చర్య అని, దీనిని హిందువులందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరుతూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు నిరసన చేపట్టి కార్యనిర్వహణాధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. గతంలో 10 రోజుల క్రితం అదే ప్లేస్లో పులులు, జింకలు సంచరించినట్టు మన అటవీ శాఖ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి వాటర్ పాండు ఏవైతే కొండపై నుంచి ఈ చిరుత పులులు, జింకలు అక్కడికి వచ్చి ఆడ నీళ్లు తాగి వెళ్తున్నాయి. అక్కడ ఊట కాలువ కూడా ఉంది. అలాంటి ప్రాంతాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాల్టా చట్టం ఏమైంది? వాల్టా చట్టాన్ని మీరు గూట్లో పెట్టేశారా? వాల్టా చట్టం ఎందుకు వచ్చింది? ఒక చెట్టు కూడా కొట్టకూడదని ఉంటే మీరు ఎంతో పవిత్రమైనటువంటి ఎర్రచందనం చెట్లు కూడా వందల్లో కాదు వేలల్లో ఉన్నాయి అక్కడ చెట్లు. వాటిని ఈరోజు మీరు సమూలంగా తీసేయడం ఎంతవరకు సమంజసం? దయచేసి ప్రభుత్వం కావచ్చు, మన టీటీడీ అధికారులు కావచ్చు, పునరాలోచించుకోవాలి. టీటీడీ భూమిని మీరు టూరిజంకి ఎలా ఇస్తారు? మీరు టూరిజంకి ఇచ్చిన వెంటనే మళ్ళీ టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, పోలియోపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి పోలియో చుక్కలు వేయించుకోవాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. ఈరోజు పల్స్ పోలియో మీద రేపటి నుంచి 21వ తేదీ నుంచి 22, 23 రేపు బూత్ వైజ్ యాక్టివిటీస్, 22, 23 హౌస్ టు హౌస్ యాక్టివిటీస్ ఉంటాయి. దీనికి భాగంగా ఈరోజు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి ర్యాలీ జరుపుతున్నాము. రేపు బూత్ యాక్టివిటీస్ మార్నింగ్ 7 నుంచే స్టార్ట్ అవుతుంది. 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో అందరూ కూడా, ప్రజలందరూ కూడా, పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ కూడా పోలియో చుక్కలు ఖచ్చితంగా వేసుకోవాలి. 0 to 5 years 2 చుక్కలు అందరికీ వేస్తారు. సో అందుకోసమని ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా ఉపయోగించి రేపటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుచున్నారు. పోలియో రహిత సమాజమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చూడా చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు నగర మేయర్ అముదా పేర్కొన్నారు. ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పోలియో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధారాణి, చిత్తూరు డిఐఈఓ హనుమంతరావు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ జనాభా ఎక్కువగా మూమెంట్ జరుగుతుంటుందో, లైక్ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లేదా ఇతరత్ర పిలిగ్రిమేజ్ సెంటర్స్లో కానీ, అక్కడ కూడాను పల్స్ పోలియో బూతులు అనేవి పెట్టడం జరుగుతుంది ఆదివారం రోజు. కావున ప్రతి బిడ్డ, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఆదివారం రోజు పోలియో ఇమ్యునైజేషన్ అనేది కనుక మిస్ అయితే మీ బిడ్డలకు దయచేసి సోమవారం రోజు మరియు మంగళవారం రోజు కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి మళ్ళీ పోలియో చుక్కలు ఎవరికి అందలేదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని. జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ మార్ఫింగ్ వీడియోలతో తన రాజకీయ ప్రతిష్టతకు భంగం కలిగించడమే కాక మానసిక క్షోభకు గురి చేయడాన్ని ఖండిస్తూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పసుపులేటి సురేష్ తెలియజేశారు. రోజులుగా అనేక వాట్సాప్లలో, తన ఫేస్బుక్ ఐడీలలో వీడియోలను షేర్ చేస్తూ నిన్న ఒక టెలివిజన్ ఛానల్ డిబేట్లలో కూడా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి ఆనందంలో మద్యం మత్తులో చిందులేస్తున్నటువంటి వీడియో అని చెప్పడం జరిగింది డిబేట్లో కూర్చొని. నిన్న డిబేట్లో కూర్చొని మొన్న కోటి సంతకాలు అయ్యి నేను మద్యం మత్తులో చిందులేశానని చెప్పాడు. ఒకసారి ఈ ఫోటో చూడండి. నాతో పాటు అక్కడ ఉన్నటువంటి నా మిత్రుడిగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి
నరేష్ ఇతను అసలు బతికి కూడా లేడు. ఇతను చనిపోయి చాలా కాలం అవుతుంటే 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమానికి మేము వెళ్ళి మద్యం సేవించడం ఎలా కుదురుతుంది? చనిపోయిన వ్యక్తి నాతో పాటుగా వచ్చి 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము మద్యం మత్తులో చిందులు ఎలా వేస్తాం? చూసుకోవాలి కదా కిరణ్ రాయల్. ఏదైనా చేసేటప్పుడు, పోనీ ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు దాన్ని చూసుకొని కదా చేయాలి నువ్వు. ప్రపంచ స్థాయి వైద్యాన్ని తిరుపతిలోనే పొందే విధంగా అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్యులు తెలిపారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు మీడియాతో మాట్లాడుతూ 2.5 సంవత్సర కాలంలో 800 ఆపరేషన్లు దిగ్విజయంగా చేయడం జరిగిందని అన్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా సిటీ విఎస్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. గుండె, రక్తనాళాలు, ఛాతీకి సంబంధించిన ఆపరేషన్లను విజయవంతంగా చేయడం జరిగిందని పేర్కొన్నారు. క్లిష్టతరమైన సర్జరీలను సైతం సులభతరం చేసి ప్రజలందరి మన్ననలను అందుకోవడం జరిగిందని, తమ వైద్య సేవలను ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ తిరుపతి రాకముందు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో నేను పనిచేసినప్పుడు చూసినప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్ సిటీవీఎస్ సర్జరీ టీమ్ని నేను ఎక్కడ చూడాల. సో అది దాంతోపాటు ఆయన స్కిల్లు, ఆయన పేషెంట్స్తో మాట్లాడేటువంటి విధానము, ఆయన డీల్ చేసేటువంటి విధానము, ప్లస్ సర్జికల్ స్కిల్, ఇవన్నీ కలిసి మనకి 800 సక్సెస్ఫుల్ కేసుల్ని సో ఇక్కడ ఆస్టర్ నారాయణలో చేయటం అనేది మాకందరికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. మన త్రిలోక్ ఆఫ్ పంప్ సర్జరీస్, దీంట్లో మోర్ సక్సెస్ ఉంటుంది. ఆఫ్ పంప్ అంటే హార్ట్ కొట్టుకుంటూ బీటింగ్ ఉంటుంది, బీటింగ్ సర్జరీ అంటారు. హార్ట్ బీట్ సర్జరీ, హార్ట్ బీటింగ్ ఉంటుంది, ఆ టైంలోనే సర్జరీ చేస్తాడు. మామూలుగా ఏంటంటే హార్ట్ లంగ్ మిషన్స్ ఉంటాయి, ఈ బ్లడ్ అంతా డైవర్ట్ చేస్తాడు, హార్ట్ ఫంక్షన్ ఉండదు. సో దిస్ టైప్ ఆఫ్ సర్జరీస్ రిస్క్తో కూడుకుంటాయి. ఈ బీటింగ్ సర్జరీస్ మాత్రము బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉండేదానివల్ల మనకు సక్సెస్ రేటు బెటర్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ అన్ని రకాల హార్ట్ ఆపరేషన్సే కాకుండా, హార్టే కాకుండా లంగ్స్, అదే కాకుండా చెస్ట్ వాల్, లంగ్ క్యాన్సర్ మరియు రక్తనాళాలకు సంబంధించిన సర్జరీస్, స్టెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఈ సర్జరీస్ అన్నీ కూడా రాయలసీమ ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 800 సర్జరీ అనేది ఈ రాయలసీమ మరియు తిరుపతి జిల్లాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్, ప్లస్ మన స్టేట్లో ఉండే కార్డియోథొరాసిక్ సర్జన్స్లో మనదే సెకండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ దిస్ టైం పీరియడ్ అన్నమాట. ప్రతి హాస్పిటల్లో దాదాపు 1, 2, 3 కన్నా సర్జరీల కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కాదు. పేషెంట్స్ మహానగరాలకి ఈ చికిత్సకి వెళ్ళేవాళ్ళు, ఈ సర్జరీస్కి వెళ్ళేవాళ్ళు. అలాంటిది వాళ్ళు చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న చికిత్సని వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనం గత 2 సంవత్సరంలో దాదాపు 60 to 70%, 80% వరకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మనం ఉచితంగా ఈ హృద్రోగ శస్త్రచికిత్స అందించబడింది. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశమని, ముస్లిం మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన బీహార్ సీఎం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ముస్లిం ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. తిరుపతి ప్రకాశం రోడ్లోని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సుబ్బరాయుడుకు వినతి పత్రాన్ని ముస్లిం ఐక్యవేదిక నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా సర్వమతాలు ఉండే భారతదేశంలో బీహార్లో ముస్లిం మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరమని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళ మనసు బాధపడేలా ప్రవర్తించడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తగు చర్యలు చేపట్టాలని, ముస్లింలు సాంప్రదాయబద్ధ ప్రకారం బుర్కాను ధరించడం ఆనవాయితీ అని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ముస్లిం మహిళ బుర్కాను తొలగించాలని అసభ్యకరంగా మాట్లాడిన తీరు పట్ల ముస్లిం సంఘ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీహార్ సీఎం క్షమాపణ చెప్పకుంటే దేశవ్యాప్తంగా ముస్లింలు ఐకమత్యమై బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మీరు వయసు భయపడితే రాజీనామా చేసి రెస్ట్ తీసుకోండి, లేదా మీకు ఆరోగ్యం క్షీణిస్తే మంచి డాక్టర్ దగ్గర చూపించుకోండి. అంతేగాని ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ఒక సదరు డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళ
సాంప్రదాయబద్ధమైనటువంటి బురకా నిఖాబులో మీ దగ్గరికి వస్తే మీరు వారి పట్ల వివక్షత ధోరణితో మీరు ఉద్దేశపూర్వకంగా ఆమె యొక్క ముఖానికి ధరించినటువంటి నిఖాబ్ని బలవంతంగా లాగి సభ్య సమాజం తలదించుకునే విధంగా చేశారు. ఆమె హిజాబ్ లేకుండా ప్రవర్తిస్తుంది. 1 తండ్రి, 2 భర్త, 3 కుమారుడు, और 4వది ఒక తమ్ముడు లేదా అన్న మీదనే ఆమె హిజాబ్ ఉండదు. మిగతా ప్రతి మగవారి ముందర హిజాబ్లో ఉండాలి. కాబట్టి ఇది అల్లా తరపు నుంచి ఇచ్చిన సంప్రదాయం. కాబట్టి ఇది తెలియక చేశారు నితీష్ కుమార్ గారు. తప్పకుండా ఆయన క్షమాపణ కోరాలి. తీసుకున్న మహిళ పైన ఆ రకంగా హిజాబ్ తొలగించడం చాలా తప్పు. ఆ మహిళకి క్షమాపణలు సీఎం గారు చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ముస్లిం ఐక్యవేది నుంచి ఆమెకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. తిరుపతిలో క్రైస్తవ మతానికి చెందిన క్రిస్టియన్స్ ప్రీ క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున పురస్కరించుకుని ముందస్తుగా తిరుపతి వెస్ట్ చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తిరుపతి నగరంలోని పలువురు క్రైస్తవ సోదర సోదరీమణులు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ అందరికీ ఆచరించవలసినటువంటి గొప్ప పండుగ. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టారు. ఆ మాటకు దేవుడు మనకు తోడని అర్థం. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు తోడే ఉండి వారి జీవితాలకు సమాధానాన్ని నెమ్మదిని దయచేయునుగాక. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ పారిశుద్ధ్య లోపంతో అస్తవ్యస్తంగా ఉన్న బస్టాండ్ పరిసరాలను బాగు చేయాలని కోరుతూ సిపిఐ నాయకులు బస్టాండ్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ బస్ స్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా మేము అడుగుతున్నాం. లేదు, దీన్ని నిర్లక్ష్యం చేస్తానే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ తిరుపతి నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. తిరుపతిలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదంటే తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు కావాల్సింది మీకు డబ్బు, ఆ దైవం ద్వారా వచ్చే డబ్బు, లేకపోతే యూనివర్సిటీ ద్వారా వచ్చే డబ్బు, లేకపోతే వైద్యం ద్వారా వచ్చే డబ్బే తప్ప ఈ ప్రజల ప్రాణాలు వాళ్ళకి అక్కర్లేదనే విషయం స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టి ఈ బస్టాండ్ని పరిసరాలని వెంటనే ఇమీడియట్లీగా ఏదైతే లోపాలు కనిపిస్తే ఆ లోపాలను సరిచేసే పరిస్థితులు బాగు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం. లేని పక్షంలో దీని పర్యవసానం ఇంకో రకంగా ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధమయ్యేటట్టుగా ఒక ఉద్యమ రూపంలో ఇది వెళ్తుందనే విషయాన్ని మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తాం. సిఐటియు అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈరోజు లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 29గా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ను 4 కోడ్లుగా మార్చేసి ఆ చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కార్మికుల యొక్క గొంతులు కోయడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది. ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైనటువంటి కాదు అని చెప్పనని సిఐటియు నినదిస్తూ ఉంది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పనని గతం నుంచి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రాష్ట్రాలపైన ఒక పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి పోరాటం కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకపోతా ఉంది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించడమే ధ్యేయంగా బంజారా జనసంఘ్ శ్రమిస్తుందని నిర్వాహకులు హరి చౌహాన్ పేర్కొన్నారు. తిరుపతి రాయల్ చెరువు మార్గంలోని గిరిజన భవన్లో బంజారా జనసంఘ్ 8వ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాల, కళాశాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై గిరిజనులు వేస్తున్న సాంప్రదాయ నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేయడం జరిగిందని, విద్యార్థులు సైతం ఆసక్తిగా బంజారా నృత్యాలను తిలకించడం జరిగిందని తెలిపారు. ఈ సంగీతాన్ని, విలువలను, సాహిత్యాల్ని ముందుకు తీసుకెళ్లాలనేసి మా సంస్థ నుంచి ముందుకు ఇదంతా ప్రోత్సహిస్తున్నాము. అలాగే ఇది 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. గతంలో కూడా విద్యార్థులకి, పేదవాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరం విద్యార్థులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులం మతం లేకుండా ఎంతోమంది విద్యార్థులకి ప్రతిభా పురస్కార అవార్డులు ఇస్తూ కళలను, నాటకాలను ప్రోత్సహిస్తూ ఈరోజు ఎంతోమందికి మేము అన్నదానం చేస్తూ అందులోనూ కళాకారులను సన్మానిస్తూ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 2 వీలర్ మెకానిక్స్కు అవసరమైన సహాయ సహకారాలు లేబర్ కమిషన్ నుండి అందించేలా తోడ్పాటు అందిస్తానని లేబర్ కమిషనర్ చినులాలప్ప తెలిపారు.
తిరుపతి గాంధీ భవన్లో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ నెలవారీ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేబర్ కమిషనర్ చిన్నలాలప్ప, అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల మునిరెడ్డి విచ్చేసి మెకానిక్ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా లేబర్ కమిషనర్ తోడ్పాటు అందించాలని మెకానిక్ సోదరులు విన్నవించారు. అనేక సంవత్సరాలుగా మెకానిక్ వృత్తిని చేసుకుంటూ జీవనాధారం కొనసాగిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని, తమకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి మెకానిక్ కుటుంబానికి మేము మా వంతు ఉంది అని మేము మెకానిక్ కుటుంబంలో మా 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ మేమందరం కూడా దగ్గరుండి ప్రతి మెకానిక్ కూడా ఏ హెల్త్ బాగాలేకపోయినా ఒళ్ళు బాగాలేకపోయినా కానీ వాళ్ళ ఇంటి సమస్యలు ఉన్నా కానీ పర్సనల్ సమస్యలు ఉన్నా కూడా మా యూనియన్ ఎప్పుడు కట్టుబడి ముందరుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్ పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో వేడుకగా నిర్వహించారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్ వద్ద సుమారు 500 మంది రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ విచ్చేసి అన్నదానాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారని, అందుకు అనుగుణంగానే యువకులను ప్రోత్సహిస్తూ నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదానం చేస్తున్న వాసుదేవ్ మిత్ర బృందాన్ని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరియాలో ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా దళాల దాడులు, ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై ఫైటర్ జెట్ల దాడి. అస్సాంలో ఘోర ప్రమాదం, ఏనుగులను ఢీకొట్టిన రైలు. పరకామణిపై హైకోర్టు కీలక వ్యాఖ్య, కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి, స్పష్టం చేసిన న్యాయస్థానం. అమరజీవి జలధారకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు జేజేఎం వాటర్ గ్రిడ్ పథకం, పవన్ కళ్యాణ్ వెల్లడి. తిరుపతిలో ద్విచక్ర వాహనదారులకు ఆంక్షలు, హెల్మెట్ తప్పనిసరి అంటున్న ఎస్పీ సుబ్బరాయుడు. పోలియో రహిత దేశంగా భారత్, రేపే పల్స్ పోలియో కార్యక్రమం, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.